హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినప్పటికీ అక్కడ ఉండే పరిణామాలు మాత్రం మారడం లేదు అనే దానికి ఇప్పుడు తాజాగా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి గంగాధర్ చేసినటువంటి ఒక వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పిఏ మీద కొంతమంది దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి క్రమంలో కేసు పెట్టమని చెప్పి ఎస్పీగా ఉన్నటువంటి గంగాధరే అతన్ని ప్రోత్సహించి కేసు పెట్టించినటువంటి అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. ఇందుకీ ఆ గంగాధర్ ఎవరు? ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి సేవలు ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గంగాధర్ ఎవరు? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆఫీసర్గా కెరీర్ని ప్రారంభించారు గంగాధర్ రావు. ఇతను కన్ఫర్మ్డ్ ఐపీఎస్ కెరీర్ని ప్రారంభించారు గ్రూప్ 1 ఆఫీసర్గా. ఆ తర్వాత 2022లో ఐపీఎస్గా ప్రమోషన్ పొందారు. 2022 అంటే జగన్మోహన్ రెడ్డి హయాంకు ముందు, అంటే 2024 ముందు, అంటే జగన్మోహన్ రెడ్డికి హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో ఈయనకి ఐపీఎస్గా ప్రమోషన్ పొందాడు. ఇక 2022 నుంచి 23 వరకు ఏసీబీ ఎస్పీగా పనిచేశారు. ఆ ఏసీబీ ఎస్పీగా పనిచేసినప్పుడే ఈయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అధికారులను టార్గెట్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా గంగాధర్ రావు మీద ఉన్నాయి. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేశారు ఈయన. అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవల్లో తరించారు అని గంగాధర్ రావు మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ. ఆయన అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా పనిచేశారు 2023లో. 2023 సెప్టెంబర్లో ఏపీ ఎస్పీ అనంతపురం బెటాలియన్ కమాండెంట్గా ఆయన పనిచేశారు. అక్కడికి బదిలీ చేశారు. అక్కడ బెటాలియన్ కమాండెంట్గా పనిచేశారు. ఇక 2024 జనవరి నుంచి జూలై వరకు సిఐడి ఎస్పీగా పనిచేశారు. సిఐడిలో ఎస్పీగా పనిచేయటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలో తరించేటువంటి కొంతమందిని ఎంపిక చేసుకుని ఆ సిఐడిలో నియమించారు అనేది అప్పట్లో వచ్చినటువంటి విమర్శలు. సో ఆ క్రమంలో ఈయన ఎస్పీగా సిఐడికి నియామకమయ్యారు. 2024 జూలై 15న కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. సో జూలై 15న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి పోస్టింగ్ ఆయన గంగాధర్ రావుకి లభించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక విచిత్రమైన పరిణామం కింద అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరిగింది. గంగాధర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలో తరించేటువంటి ఐపీఎస్ అయినప్పటికీ కూడా ఆయనకి కీలకమైనటువంటి కృష్ణా జిల్లా పోస్టింగ్ ఇచ్చారు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా జరిగినటువంటి చర్చ. సో అంగళ్ళలో చంద్రబాబు ర్యాలీపై దాడి సమయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నారు. సో అంగళ్ళలో చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం జరిగింది. ఆ సందర్భంగా పెట్టినటువంటి కేసులు ఎవరి మీద పెట్టారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మీదనే పెట్టారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద రాళ్లు వేయటం, ఆ తర్వాత ఆయన మీద హత్యాయత్నం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. ఆ సంఘటన పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు కూడా చేరింది. చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ కూడా ఆయన మీద హత్యాయత్నం జరిగింది అని అప్పట్లో కమాండర్గా ఎన్ఎస్జీ కమాండర్గా ఉన్నటువంటి చీఫ్ కూడా వచ్చి ఆయన భద్రతను సమీక్షించారు, చంద్రబాబు నాయుడు భద్రతను. సో అంగళ్ళలో జరిగినటువంటి సంఘటన క్రమంలో అప్పుడు ఎస్పీగా కూడా ఈయన గంగాధర్ రావు ఉన్నారు. సో గంగాధర్ రావు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీదనే అక్కడ కేసులు పెట్టారు. సో బహుశా అందుకు బహుమతిగా కృష్ణా జిల్లా ఎస్పీగా ఇచ్చారా అనేటువంటి ఆరోపణలు, అలాంటి విమర్శలు, అలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. సో టీడీపీ ర్యాలీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తే ఆ రోజున ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉంటే హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే కేసు పెట్టారు గంగాధర్ రావు. సో ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు పెట్టినటువంటి వ్యక్తికి కృష్ణా జిల్లా ఎస్పీ పోస్ట్ ఇచ్చారు. సో హత్యాయత్నం కేసు పెట్టినటువంటి వ్యక్తికి ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. గంగాధర్ పోస్టింగ్ మీద ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు అసహనం అప్పట్లోనే వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్ని నియమించినప్పుడే ఆ రోజునే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, క్యాడరు,
అలాగే లీడర్లు కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. సో వైసీపీ వీర విధేయుడిగా గంగాధరరావు పనిచేశారు అనేటువంటి కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి అతనికి గంగాధరరావుకి ఎలా కృష్ణా జిల్లా లాంటి కీలకమైనటువంటి జిల్లాకి ఎస్పీగా గంగాధరరావుకి ఇచ్చారు అనేది అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సో కొడాలి నాని పిఎని కలిసి పరామర్శించారు. తాజాగా ఈయన కృష్ణా జిల్లా ఎస్పీగా ఉంటూ కొడాలి నాని మీద కొంతమంది దుండగులు ఎవరో దాడి చేశారని చెప్పి తెలిసి నేరుగా ఎస్పీనే వాళ్ళ పిఏ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన తర్వాత దగ్గరుండి పిఏ చేత కేసు పెట్టించాడు ఎస్పీ గంగాధర్. అందుకే ఇప్పుడు ఈయన పొలిటికల్గా సెంట్రిక్ పాయింట్ అయ్యాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక మాజీ మంత్రికి సంబంధించి పిఏ మీద దాడి జరిగిందని చెప్పి పరామర్శించడానికి ఒక ఎస్పీ హోదాలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి నేరుగా దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టించారు గంగాధరు అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చక్కలు కొడుతున్నటువంటి న్యూస్. కృష్ణా జిల్లా ఎస్పీ వ్యవహారాన్ని లోకేష్ దృష్టికి అక్కడ ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకెళ్లారని చెప్పి తెలుస్తూ ఉంది. సో వెనిగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి. అక్కడ కొడాలి నాని ఓడిపోయినటువంటి సంగతి మన అందరికి కూడా తెలిసిందే. ఓడిపోయిన తర్వాత కొడాలి నాని దాదాపుగా నియోజకవర్గంలో లేకుండా పక్కపక్కనే తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కొడాలి నాని ఎక్కడ ఉన్నారో కూడా దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ కొడాలి నాని పిఏ మీద మాత్రం దాడి జరిగింది. దాడి జరిగిన సందర్భంగా ఆయన పరామర్శించడానికి ఎస్పీ వెళ్ళారు. సాధారణంగా ఎవరిపైన దాడి జరిగితే ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, కంప్లైంట్ పెడతారు. కానీ ఆయన కంప్లైంట్ పెట్టలేదు. కంప్లైంట్ ఎందుకు పెట్టలేదని తెలుసుకొని గంగాధరే నేరుగా కొడాలి నాని పిఏ ఇంటికి వెళ్ళి పరామర్శించడంతో పాటు ఆయన మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పి ఆయన చేత కంప్లైంట్ చేయించి కేసు పెట్టించారు అనేది ఇప్పుడు గంగాధరరావు మీద వస్తున్నటువంటి విమర్శలు. సో ఇప్పుడు గంగాధరరావు మీద లోకేష్ చెప్పారు వెనిగళ్ల రాము, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుగుణంగా మార్గదర్శకాలకి సమాంతరంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనేది అసెంబ్లీ నుంచి అసెంబ్లీ బయట ఉండేటువంటి యంత్రాంగం వరకు కూడా ఇలాంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వడానికి కూడా అధికారులు ముందుకు రావట్లేదు. అంటే అధికారులు కొమ్మక్క అయ్యారా? ఒకవేళ నిజాలను ఇస్తే గనక అక్రమాలు బయటపడతాయని భయపడుతున్నారా అనేటువంటి సందేహాన్ని కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. సో ప్రభుత్వం మారింది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వం మారింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మారినటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా అధికారులు మెలగాలి అనేటువంటి ఒక సూచనను కూడా చేశారు పవన్ కళ్యాణ్. అలాగే పోలీసు వ్యవస్థలో ప్రత్యేకించి రెవెన్యూలో కానీ పోలీసు వ్యవస్థలో కానీ డైరెక్ట్గా ప్రజలతోటి సంబంధం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఇవి రెండు కూడా. ఈ రెండు విభాగాల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉన్నారో ఆ అధికార యంత్రాంగమే ఇప్పుడు కూడా ఉంది. ఆ అధికార యంత్రాంగంలో కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా గంగాధరరావు ఉన్నారు. సో ఇప్పుడు గంగాధరరావు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలను అనుసరించకుండా ఆయన ఇప్పుడు కొడాలి నాని పిఏ మీద ప్రేమను ఒలకబోస్తూ ఆయన పరామర్శించడంతో పాటు పిఏ చేత కంప్లైంట్ కూడా చేయించారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. పైగా లోకంలో ఉండేటువంటి ఎమ్మెల్యే గంగాధరరావు యొక్క వ్యవహారాన్ని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు, మంత్రి హోదాలో ఉన్నటువంటి లోకేష్ దృష్టికి. మరి ఇప్పుడు గంగాధరరావుని ఏం చేయాలి? గంగాధరరావు లాంటి అనేక మంది కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే డైరెక్ట్ ఐఏఎస్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టి చర్యలు కనుక తీసుకోకపోతే, లేదు కీలకమైనటువంటి పోస్టులో కాకుండా నాన్ ఫోకల్ పాయింట్స్లో కనుక పోస్టుల్లో కనుక వేయకపోతే అధికార యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు వాళ్ళు ఇచ్చేటువంటి దిశానిర్దేశానికి అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ లీడర్లు నష్టపోవాల్సి వస్తుంది, అంతిమంగా రాష్ట్రం నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. సో దీని మీద మీరు కూడా కామెంట్ చేసి
మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు.